అందరికీ హాయ్ అండి. కంటి చూపు మెరుగుపరచుకోవడానికి నేను ఇంట్లో చేసుకునే ఒక పౌడర్ మీకైతే చెప్తానండి. ఇది మనం పాలల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఊరికే స్పూన్తో ఇలా అయినా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. కానీ ముందుగా అది ఎలా తయారు చేసుకోవాలో తెలవాలి కదా మీ అందరికీ. అందుకనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 200 గ్రామ్స్ సోంపు తీసుకున్నాను. అది శుభ్రంగా చూసుకొని వేయించి పెట్టుకోవాలి. అలాగే బాదం ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆరబెట్టుకొని ఇలా దూరగా వేయించి పెట్టుకోవాలి. దీన్ని కూడా పొట్టు తీయనవసరం లేదు. ఈ రెండు వేయించి పెట్టుకున్న తర్వాత 200 గ్రామ్స్ నగ్బోట్ అయితే తీసుకోవాలి. ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకొని ఈ మూడింటిని కలిపి మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు పౌడర్ చేసుకుంటే గ్రైండర్లో వేసి కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. జల్లెడైనా పట్టుకోవచ్చు, పట్టకపోయినా పర్వాలేదు. ఇలా చేసుకున్న పౌడర్ని మనం ఎలా వాడుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి పౌడర్ని. ఇప్పుడు ఎలా వాడాలో నేను చెప్తాను చూడండి. పాలు తాగే అలవాటు లేని వాళ్ళకి వాటర్లో అయినా తాగొచ్చండి, లేకపోతే డైరెక్ట్గా ఒక స్పూన్ తీసుకొని ఇలా డైరెక్ట్గా నాలుక మీద వేసుకొని చప్పరించుకుంటూ తినొచ్చండి. ఎలాగైనా వాడుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ని ఒక 1 మంత్ రెగ్యులర్గా వాడండి, మీకే తేడా తెలుస్తుంది. నాకు ఇంటర్ నుండి స్పెట్స్ ఉండేవండి. ఇప్పుడు నాకు స్పెట్స్ లేవు, పాయింట్ పోయింది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోండి స్పెట్స్, లేకపోతే అవసరం లేదని చెప్పారు డాక్టర్ గారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.